లెట్ us see సంథింగ్ ఎల్స్ మోర్. ప్రస్తుతానికి మనము దేవుడు సర్పముని లేదంటే సాతానుని ఎట్లా ఏమంటారు శపించాడో మనం దాన్ని ఇప్పుడు దాకా చూసాము. ఇప్పుడు దేవుడు స్త్రీని ఎట్లా శపిస్తున్నాడో తెలుసుకుందాం. ఓకే, స్త్రీని ఏమంటున్నాడో తెలుసుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అదేంటి అంటే జాగ్రత్తగా గమనించాలి. వాస్తవానికి హవ్వ వెంట స్త్రీ ఇంతకుముందు పిల్లల్ని కనలేదు కదా. అవును, కనలేదు. మరి దేవుడేంటే నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదని అంటున్నాడు. అంటే ఒకవేళ ఆమె పరిశుద్ధతలో పిల్లల్ని కనుంటే అప్పుడు కూడా ఆమెకి గర్భవేదన ఉండేదా? ఆన్సర్ ఈజ్ ఎస్, ఉండేది. అందుకే దేవుడు అంటాడంటే నీ ప్రయాసమును నీ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అంటాడు. మిక్కిలి అంటే అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు ఉన్నదానికంటే అని అర్థం. ఉన్నారా మీరు? ఇంతకు ముందు ఉన్నదానికంటే అంటే ఇంతకుముందు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇంతకుముందు నేను గర్భవేదన ప్రసవ వేదన నేను ఫిక్స్ చేశాను, దానికంటే ఎక్కువ హెచ్చిస్తానని చెప్పి దేవుడు స్త్రీతో చెప్తున్నాడు. నేను మిక్కిలి హెచ్చిస్తానంటున్నాడు. మిక్కిలి హెచ్చిస్తాను నేను, ఐ విల్ ఇంక్రీజ్ మోర్ అంటాడు. అసలు అది ఎంత ఎంత ఆశ్చర్యం అండి. అంటే ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే, సో స్త్రీ పాపము చేశాక తన యొక్క గర్భవేదన అనేటువంటిది మిక్కిలి హెచ్చించబడింది. అంటే ఇంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చించబడింది. అంటే వాస్తవానికి ఇప్పుడు చూస్తే మనకి కొంచెం సిజేరియన్స్ అవన్నీ వచ్చేసినాయి కాబట్టి గర్భవేదన అనేటువంటిది మిస్ అవుతుంది. కానీ చాలామందికి అసలైతే ఇంతకుముందు అంటే గత 15-20 ఇయర్స్ బ్యాక్ వరకు అందరూ తల్లులు ఇళ్లలోనో లేదంటే హాస్పిటల్లోనో మామూలుగానే కనేవారు. అంటే ఎలా అంటే గర్భవేదన పడుతూ ప్రసవ వేదన పడుతూ కనేవారు. ఓకే అండి. ఎవరు కూడా మరి సిజేరియన్ లాగా ఇప్పుడులో అలాగ లేదు. ఇప్పుడు ఏంటి తెలుసా, చాలా హాస్పిటల్స్ రాస్తూ ఉంటారు ఈ మధ్య. ఏమంటే నొప్పి తెలియకుండా సర్జరీ చేయబడును, నొప్పి తెలియకుండా డెలివరీ చేయబడును అని. నొప్పి తెలియకుండా నొప్పి తెలియాలనేటువంటిదే దేవుడి యొక్క ప్రణాళిక. అసలు స్త్రీకి పాపం చేయకముందు పిల్లలు పుట్టుంటే అప్పుడు కూడా ఆమె ప్రసవ వేదంతోనే పిల్లలు కనేది. కానీ పాపము చేసిన తర్వాత దేవుడు మిక్కిలి హెచ్చించాడు. ఎంత హెచ్చించాడంటే, కొన్నిసార్లు మనం చాలా స్టోరీస్ వింటూ ఉంటాం. ఏంటంటే పిల్లల్ని కనేటప్పుడు పిల్లల్ని కని పెద్దోళ్ళు చనిపోతూ ఉంటారు, స్త్రీలు చనిపోతూ ఉంటారు, తల్లులు చనిపోతూ ఉంటారు. అందులో గొప్ప ఉదాహరణ ఎవరో కాదు, యాకోబు భార్య అయినటువంటి రాహేలు బెంజమిన్ను కని చనిపోయింది ఆవిడ. అందుకే వేదన పుత్రుడని ఆయనకి పేరు పెట్టింది. బెంజమిన్ అంటే వేదన పుత్రుడని పేరు. సో ఆమె పిల్లోడిని కని చనిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క వేదన, ప్రసవ వేదన అంత హెచ్చుగా అంత భయంకరంగా ఉండేది. ఇప్పటికీ అంతే చాలా భయంకరమైనటువంటి వేదన పడుతూ, ప్రసవ వేదన పడుతూ స్త్రీలు పిల్లల్ని కనాలి. అట్లా కనాలనే దేవుడు పెట్టాడు. అయితే ఆ వేదన మిక్కిలి ఎందుకు హెచ్చించబడిందంటే పాపం వలన వేదన మిక్కిలి హెచ్చించబడింది. అందుకే వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అంతే కదా. సో పురుషుడు స్త్రీని ఏల్తాడంటే స్త్రీ పురుషునికి విధేయురాలై ఉండాలి, లోబడి ఉండాలి. అలాగని బానిసని కాదు, కాకపోతే అంతే. కుటుంబానికి పురుషుడు యజమానుడు, పురుషుడు డెసిషన్స్ తీసుకుంటాడు. పురుషునికి ఆ బాధ్యత, ఆ యాజకత్వం, ఆ యాజమాయిషి అంతా కూడా దేవుని చేత ఇవ్వబడింది. కాబట్టి పురుషుడు ఏల్తాడు. సో పురుషుని పట్ల
ఆమెకు వాంఛ కలుగుతుంది. వాంఛ అంటే ఇష్టం, ఇచ్చ కలుగుతుంది. అందుకే ప్రతి స్త్రీ కూడా మరి భర్తను కలిగి ఉంటారు. పురుషుని కోసం ఎదురు చూస్తారు. పురుషుడు ఉండాలి. ఓకే. సో, పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషుని ఇద్దరు కలిపి వారు కుటుంబ జీవితాన్ని గడుపుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ పిల్లల్ని కనాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకు దేవుడు అట్లాగా చేశాడు. సో, ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిందేంటంటే గర్భవేదన అనేటువంటిది పాపము చేయక మునుపు కూడా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఒక్కళ్ళని కూడా కనలేదు. కానీ దేవుడు ఏమైతే నిశ్చయించుకున్నాడో, ఏమైతే నిశ్చయించాడో ఒక స్త్రీకి గర్భవేదన, దాన్ని మిక్కిలి హెచ్చించాడు పాపం చేసిన తరువాత. సో, ప్రస్తుతానికి స్త్రీలు పడేటువంటి ఆ వేదన ఏదైతే ఉందో అది పాపం చేసిన తర్వాత మిక్కిలి హెచ్చించబడి చివరికి కొన్నిసార్లు వారి మరణానికి కూడా దారి తీసేంత గొప్పగా ఆ పెయిన్ ఉంటుంది. అది మనం మాటలతో చెప్పేది కాదు. కానీ ఇప్పుడు ఎస్కేప్ అవుతున్నారు. ఎందుకంటే సిజేరియన్ వచ్చేసింది కాబట్టి పొట్ట కోసేసి పిల్లల్ని బయటికి తీసేస్తున్నారు. వాస్తవానికి ఈ రోజుల్లో పిల్లలు పుట్టట్లేదండి. తెలుసా? అరుదు. పిల్లలు పుట్టట్లే, అరుదు. మీకు అర్థం కాలేదేమో నేను చెప్పింది. ఉన్నారా అంతా? ఈ రోజుల్లో పిల్లలు పుట్టట్లే. పిల్లలు పుట్టట్లే ఈ రోజుల్లో. మనం పిల్లల్ని తీసేస్తున్నాం బయటికి. అంటే పిల్లలు పుట్టడం అంటే ఏంటో తెలుసా? ఒక స్త్రీ తనకి ప్రసవ వేదన వచ్చేంత వరకు ఎదురు చూసి, ఆ ప్రసవ వేదన వచ్చి, ఆ ప్రసవ వేదనలో ఎప్పుడైతే పిల్లోని కంటుందో అది పుట్టడం అంటే. పుట్టడం అంటే అది. ఈ రోజుల్లో పిల్లలు పుట్టనివ్వట్లా మనం. అంటే సాధారణ రీతిలో ఎలా పుడుతున్నారో అట్లా పుట్టనివ్వట్లా మనం. కడుపులు కోసేసి తీసేస్తున్నాం. కొంతమంది అయితే ముహూర్తాలు పెట్టుకుని మరీ పిల్లల్ని తీస్తున్నారు బయటికి. పలానా టైంలో పలానా సెకండ్లలో ఏంటి నువ్వు గనక సర్జరీ చేయించుకుంటే వాని భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేసరికి ముహూర్తాలు పెట్టు మరీ డేట్లు ఫిక్స్ చేసుకొని మరీ పిల్లల్ని పొట్టకోసి బయట తీసుకుంటున్నారు. అంటే బ్రతుకుతున్నారులేండి. కొన్ని నెలలు నిండిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ టైంలో ఏ టైంలోనే తీయచ్చు వాళ్ళని. కానీ వాళ్ళకై వాళ్ళు రావడం వేరు. ఏంటి వాళ్ళకై వాళ్ళు నెలని నిండి తన్నుకుంటూ బయటికి రావడం వేరు. ప్రసవ వేదనతో మనం పొట్టలు కోసేసి తీసేయడం వేరు. నొప్పి లేకుండా వెనకాల అనస్థీసియా ఇచ్చేసి తీసేయడం వేరు. ప్రస్తుతం జరుగుతుందంతా అదే. మాకు ప్రస్తుతం జరుగుతుందంతా అదే. ఇంకో ఘోరం విషయం ఏంటంటే అద్దె గర్భాలు, నాయన ఇంకేయో చాలా చాలా టెస్ట్ ట్యూబ్స్ ఇలా చాలా చాలా ఉన్నాయి. సరే, అది మన టాపిక్ కాదులేండి. స్త్రీ యొక్క గర్భవేదన గురించి నేను మీకు చెప్తున్నాను. స్త్రీ యొక్క గర్భవేదన అనేటువంటిది అంతకు ముందు ఉన్నది, ఆ తర్వాత ఇంకా మిక్కిలి హెచ్చించబడింది. ఆ విషయం గుర్తించుకోవాలి. తర్వాత ఇప్పుడు దేవుడు ఆదమును శపిస్తున్నాడు. ముందు సర్పాన్ని శపించాడు, రెండవది స్త్రీని శపించాడు, మూడవది దేవుడు ఆదామును శపిస్తున్నాడు అని అంటున్నాడు. చూడండి, అంటే ఆయన అంటే దేవుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక. నువ్వు నీ భార్య మాట విని, చూసారా, నేను ఇంతకుముందు చెప్పాగా మీకు, నీవు నీ భార్య మాట విని తినొద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇంత గొప్ప విషయం ఆలోచించండి. ఇక్కడ అని అంటాడు, నీవు నీ భార్య మాట విని, నా మాట వినలేదు, నువ్వు నీ భార్య మాటని తిన్నావు కాబట్టి అక్కడ తప్పు చేసావు. తప్పు చేసావులే కానీ వచ్చి మళ్ళీ క్షమాపణ అడగల. చాడీలు చెప్పి ఆమె నువ్వు నాతో ఉండడానికి ఇచ్చిన ఆమె అని చెప్పి దేవుని కూడా ఇన్వాల్వ్ చేశాడుగా ఇందులో. సో దేవుడు ఊరుకోలేదు. ఏమంటాడంటే, నీ నిమిత్తము నేల శపించబడింది అని అంటాడు. అయితే ఇక్కడ మానవుడు పాపం చేయడం ద్వారా కేవలం పాపము, శాపం అనేటువంటిది కేవలం మనుషుని మీదకి మాత్రమే కాదు, ఈవెన్ ప్రపంచం మీదకి, ఈ యొక్క సృష్టి మీదకి వచ్చింది. ఎందుకంటే
సృష్టిని ఏలేవాడు, దేవుని స్వరూపం, దేవుని పోలి చొప్పున చేయబడినటువంటి వాడు, దేవుని యొక్క రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి వాడు పాపము చేస్తే దేవుడు వానిని బట్టి సృష్టిని కూడా శపించాడు. నీ నిమిత్తము నేల శపించబడింది అంటాడు, భూమి శపించాను నేను అంటాడు. ఓకే అండి. అది గచ్చ పొదలను, తుప్పలను, ముండ్ల పొదలను పుట్టించిన అంటాడు, మొలిపించిన అంటాడు. నువ్వు కష్టపడి ప్రయాసముతో నువ్వు భోజనం చేస్తావు, బ్రతుకుతావు అని చెప్తాడు. నీ ముఖపు చెమట కాచి ఆహారం తింటావు అని చెప్తాడు. సో ఇక్కడ చూడండి, దేవుడు చెప్పిన మాట ఎంత స్పష్టముగా ప్రస్తుతము జరుగుతుందో. అంతేకాకుండా దేవుడు మరణం కూడా ప్రవచించాడు. చూడండి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు, అంటే నువ్వు చనిపోతావు, శారీరకంగా కూడా నువ్వు చనిపోతావు అని చెప్పేసి దేవుడు ఆదామును శపించాడు. ఓకే, సో ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. మీకు అంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను మీకు. దేవుడు హవ్వకి పేరు పెట్టలేదు. దేవుడు హవ్వకి పేరు పెట్టలేదు. ఆదాము భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. హవ్వ అనే మాట కూడా అర్థం అదే, జీవము గల ప్రతి వానికి తల్లి అని అర్థం. దేవుడు యెహోవా ఆదామునకును తన భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించను. ఎందుకంటే వారు కచ్చడములు చేసుకున్నారు కదా. వారు ఏం చేసుకున్నారు? కచ్చడాలు కట్టుకున్నారు. అంజురపాకులతో కచ్చడాలు కట్టుకున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? చర్మపు చొక్కాలని కొంచెం బెటర్గా ఇచ్చాడు. చర్మపు చొక్కాలని వాళ్ళకి కచ్చడం, వారికి చొక్కాలుగా చేయించి వారికి తొడిగించండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, చర్మపు చొక్కాయలు అంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వస్తుంది? చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? వారు చనిపోవాల్సినటువంటి ప్లేస్లో దేవుడు వారికి బదులుగా ఒక జంతువుని అర్పించి దాని చర్మమును వీరికి చర్మపు చొక్కాలుగా చేయించి వారికి తొడిగించి ఇచ్చాడు. చేయించి తొడిగించి అంటే టైలర్ ఉన్నాడు అనుకోమాకండే. అప్పట్లో టైలర్ ఎక్కడో ఉన్నాడు, ఏదైనా వాళ్ళ పక్కన పెట్టుకుని టైలరింగ్ చేశాడు అనుకోమాకండే. దేవుడు వారికి వారి యొక్క చర్మం కప్పుకోవడానికి చర్మపు చొక్కాలని దేవుడు ఇచ్చాడు. ఓకే, ఒక జంతువు యొక్క చర్మపు చొక్కాలు. అవి ఆకుల కంటే బెటర్గా, ఆకులేమో ఎండకెండితే వానకి తడుస్తాయి, కొంచెం గాలి వస్తే ఎగిరిపోతాయి, ఊడిపోతాయి, మళ్ళీ వాళ్ళు సిగ్గు వాళ్ళు కప్పుకోవాలి. దేవుడు కొంచెం బెటర్గా వాళ్ళకి ఈ చర్మపు చొక్కాలను ఇచ్చాడు. అవి కూడా శాశ్వతం కాదు, ఎందుకంటే మహిమ శరీరం శాశ్వతం. సో వీళ్ళు మహిమ శరీరం కోల్పోయారు కాబట్టి మామూలు శరీరాలు అయ్యారు కనుక వారి యొక్క సిగ్గును కప్పడానికి దేవుడు ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం ఇచ్చాడు. అదే ఈ చర్మపు చొక్కాయలు. ఈ చర్మపు చొక్కాలకు వారికి ఎలా వచ్చినాయంటే, ఒక జంతువు అనేటువంటిది ఒకటి బలి అయిపోయింది. అంటే మొట్టమొదటి బలి కూడా దేవుడే వీరికి బదులుగా ఏదెను వనంలో ఇచ్చాడనే విషయాన్ని మనం గమనించాలి. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు సూచనని మనం గమనించాలి. అంతేకాకుండా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము, అది నిన్ను తల మీద కొట్టుకునేటువంటి మాట ఆయన అని ఉంది కదా. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడకు ప్రవచనము. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ కొరకు ప్రవచనం, మొట్టమొదటి ప్రవచనం బైబిల్లో ఏదైనా ఉందంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. అది యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు మొట్టమొదటి ప్రవచనము. 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడాయను. ఓకే, జాగ్రత్త గమనించాలి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడాయను. అన్నిట్లో కాదు, మంచి చెడులను ఎరుగునట్లుగా. అంటే ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునేటువంటి జ్ఞానంను ఆదాము సంపాదించాడు. మనలో ఒకడు వంటి వాడాడు ఆ స్థితిలో. కాబట్టి
అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని అనుకొని. ఓకే. సో, కాబట్టి ఒకవేళ అతడు జీవవృక్ష ఫలమును తీసుకొని తిని నిరంతరము పాపిగా జీవించిపోతాడేమోనని. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. అదేంటండి నిరంతరం పాపిగా జీవిస్తాడండి జీవవృక్ష ఫలం తినిన తర్వాత అంటే, మేబీ అందుకే దేవుడు అతన్ని మరలా ఆ వృక్షఫలం తినకుండా ఉండడానికే అతన్ని బయటికి పంపించి వేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవేళ ఆ జీవవృక్ష ఫలంను తింటే మానవుని రక్షించడానికి దేవునికి సాధ్యం కాదా అంటే అలా కాదు. అలా అలా క్వశ్చనే కాదు. అసలు అది అసాధ్యమైన పని అయితే ఏం కాదు. కానీ దేవుడు ఒక డిజైన్ చేశాడు. ఆ డిజైన్ ప్రకారంగా ఆయన వెళ్తాడు అంతే. అంతే ఇంకా. ఒక డిజైన్ చేశాడు. ఆ డిజైన్ ప్రకారంగా వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మంచి చెడు తెలివి వృక్షఫలం తిని జీవవృక్ష ఫలం తింటే అది కూడా దేవుడు ఆజ్ఞాపించి ఉంటే బాగుండు. దేవుడు ఆజ్ఞాపించకుండా వాళ్ళు దాన్ని తినేసి ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి అలా ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తినిన తర్వాత మళ్ళీ ఈ పండు తింటారేమోనని దేవుడు వారిని బయటికి పంపించి వేశాడు. చాలామంది దేవుడు వాళ్ళని బయటికి గెంటేశాడు, నెట్టేశాడు, తోసేశాడు అని అనుకుంటారు. అలా తోసేడలు, నెట్టేడలు, గెంటేడలు కాదు, పంపించి వేశాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంచెం మంచిగా మనం అది ఉపయోగిస్తే మంచిది. సో మనలో ఒకడు వంటి వాడాను అంటే ఎందులో అంటే మంచి చెడులను ఎరిగినట్లుగా. అంటే మనకు కూడా మంచి చెడులు తెలుసా ఈ రోజున? ఎస్, మనకు మంచి చెడు తెలుసు. ఏది మంచి చెడు తెలుసు. ఏది ఏమంటారు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ మనకు తెలిసినవే. అవి క్షమించండి, అవి చెడ్డవని మనకు తెలుసు. అవి మనం చేయకూడదని తెలుసు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవి మంచి చెడ్డలో ఉన్నాయి కదా, అవన్నీ మనకు తెలుసు. దేవుడు ఆజ్ఞాపించకపోయినా తెలుసు. అంటే ధర్మశాస్త్రం ఇవ్వక మునుపు కూడా, అంటే 10 ఆజ్ఞలు రాక మునుపు కూడా అందరికీ మంచి ఏంటో చెడేంటో తెలుసు. ఎందుకంటే వారు మంచి చెడు తెలియని వృక్షఫలం తిన్నారు కాబట్టి వాళ్ళకి మంచి చెడులు అనేది తెలియడం జరిగింది. ఆ విషయంలో మానవుడు దేవుని వంటి వాడయ్యాడు. అంటే దేవునితో సమానుడయ్యాడు. ఇందులో మంచి చెడులను ఎరిగినట్లు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి మంచి చెడులను ఎరిగినట్లు దేవునితో సమానుడయ్యేది గొప్ప విషయం కదా అనుకోవద్దు మీరు. అది చాలా ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లోడు ఉన్నాడండి. ఆ చిన్నపిల్లోడు చాలాసార్లు ఏం చేస్తాడో తెలియకుండా చేస్తాడు. ఉదాహరణకి చాక్ తీసేసుకుంటాడు, ఇంకోడిని ఏమంటాడు గాయపరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి చాక్ తీసుకొని గాయపరచాడు అనుకోండి. అది తెలిసి చేశాడు, తెలియకుండా చేశాడంటే తెలియకుండా చేశాడండి బాబు, మనకు తెలియదు కండి, చాకుతో కొడితే తెగుద్దన్నాడు, తెలియదు కండి, చిన్నపిల్లవాడండి, వదిలేండి, మైనర్ అండి అంటాం. అందుకెందుకు మన గవర్నమెంట్లో కూడా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాడు వాడు రేప్ చేసినా, వాడు మర్డర్ చేసినా, వాడు ఏం చేసినా వాడు మైనర్ కింద వాడిని తీసుకొచ్చేసి వాడికి చాలా తక్కువ శిక్ష వేస్తారు. ఎందుకంటే అది తెలియకుండా వాడు చేసే వాడికి అంత జ్ఞానం లేదు అని. ఎక్కువ తెలిస్తే ఎక్కువ లెక్కప్ప చెప్పాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కువ తెలిస్తే ఎక్కువ లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు కూడా మీరు అంతే. ఇప్పుడు కూడా మీరు ఎక్కువ నేర్చుకుంటున్నారు, మీరు ఎక్కువ లెక్కప్ప చెప్పాలి. మీరు ఎక్కువ నేర్చుకుంటున్నారు, ఎక్కువ లెక్కప్ప చెప్పాలి. ఎక్కువ తెలుసుకుంటున్నారు, ఎక్కువ లెక్కప్ప చెప్పాలి. అంటే తక్కువ తెలిస్తే మంచిది అంటే, ఒకటి, దేవుడు ఎవరిని కూడా అమాయకులుగా ఉండాలని కోరుకోవట్లేదు. దేవుడు ఎవరిని కూడా అమాయకులుగా ఉంచడం. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత లెక్కప్ప చెప్పాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మంచి చెడులను వృక్షఫలం తినడం వల్ల మేలు జరిగిందా కీడు జరిగిందా అంటే, ఒక విధమైన మేలు ఏంటయ్యా అంటే మనకు మంచి చెడులు తెలిసినాయి, కానీ చాలా కీడు ఏంటయ్యా అంటే మనం బాగా లెక్కప్ప చెప్పాల్సిన వాళ్ళమే అయిపోయాం. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ముందుకెళ్దాం. సో దేవుడు చెప్తాడు, మంచి చెల్లినట్టు మనలో ఒకని వంటి వాడాయి. 23 వచ్చిన అప్పుడు యెహోవా, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరుచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను అంటే, ఇంతకుముందు మరి ఏదేను వనమును సేద్యపరచుటకు దేవుడు ఏదేనులో పెట్టాడు. ఇప్పుడు ఏదేనులో నుండి ఆయన పంపివేశాడు. ఇక్కడ 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఇగో ఈ మాట కొంచెం హార్ష్గా ఉంది కదా, వెళ్ళగొట్టి అంటే సింపుల్ మీనింగ్లో చెప్పాలంటే పంపివేసి, అంటే ఆయన అర్హుడు కాడని దేవుడు
అతన్ని పంపివేశాడు. బలవంతంగానైనా అవును. బలవంతంగానే పంపేశాడు. ఎందుకంటే మానవునికి బయటికెళ్ళాలని లేదులెండి. అది వాస్తవం అనుకోండి. దేవుడు ఆదామును పంపివేసి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. సో, దేవుడు అట్లాగా ఆ జీవవృక్షమును కాపాడాడు. ఎందుకంటే ఆ జీవవృక్ష ఫలమును మరలా వారు తినకూడదని చెప్పి దేవుడు దాన్ని కాపాడాడు. అలాగే ఏదెను వనమునకు తూర్పు దిక్కున కెరూబులను దేవుడు కాపలాదారులుగా పెట్టి దాన్ని కాపాడాడు. అది విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆల్ రైట్, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్స్ ప్లీజ్. సెరాఫులు, సెరూబులు కాదు, కెరూబులు, సెరాఫులు. దేవదూతలోని 2 రకాలు. దేవుడు కెరూబుల్ని కాపలాదారులుగా దేవుడు చేశాడు. అంటే వాళ్ళు కాచేటువంటి దేవదూతలు కెరూబులు. సెరాఫులు ఎవరంటే దేవుని సన్నిధిలో ఉండి అనునిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని పొగిడేటువంటి వారు, కొలిచేటువంటి వారు, ఆరాధించేటువంటి వారు. సో 2 రకాలు. 2 రకాలు అంటే వాళ్ళకి శరీరం లేవు. రకాలనేసరికి శరీరాలకు వెళ్ళకండి. వారు చేసేటువంటి పనులు బట్టి వాళ్ళని వ్యత్యాసపరచాలి. వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి వాళ్ళని వ్యత్యాసపరచాలి. కెరూబులు అంటేనేమో ఈ సృష్టి అంతటిని కాపాడేవారు. సెరాఫులు అంటేనేమో దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించేవారు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్స్ ప్లీజ్. సో ఎవరికి క్వశ్చన్స్ లేవా? పోనీ ఉన్న క్వశ్చన్లన్నీ మళ్ళీ ఆన్సర్ అయిపోయినాయా? సరే అయితే ఓకే, no one has a question. Okay, fine. Okay, let's jump into the 4th chapter please. మనం ఈరోజు దిగ్విజయంగా మరి 2-3 అధ్యాయాలను మనం ముగించుకున్నాము. 4వ అధ్యాయానికి వెళ్దాము. ఈరోజు నాకు తెలిసి 4వ అధ్యాయమును నాకు తెలిసి సంపూర్ణంగా ఫినిష్ చేసుకోగలమేమో చూద్దాం. మంచిది, అసలు మంచి ప్రోగ్రెస్లో ఉన్నాం మనం. 4వ అధ్యాయంకి వచ్చామంటే గ్రేటే. ముందుకెళ్దాం. ఎవరైనా ఒకళ్ళు వినిపించండి. ఎవరైనా ఒకళ్ళు చదవండి దయచేసి. మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? మీకు అవ్వట్లేదా? ఓకే, చదవండి. మీ వాయిస్ క్లారిటీగా లేదు, మీ మైక్ సరిగ్గా లేదమ్మా. క్లారిటీగా ఉన్న వాళ్ళు చదవండి. ఓకే అండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను. అదేంటంటే దురదృష్టవశాత్తు ఒక్క పాపని కానీ బాబుని కానీ కనేంత వరకు వాళ్ళు దేవునికి నమ్మకంగా లేరు. ఏదైనా వనంలో. సో అందుకే పరిశుద్ధ జనాంగము బైబిల్లో ప్రపంచం మీద లేదు. ఒకవేళ వారు పాపంలో పడకమునుపు ఆ తినొద్దన్న పండు తినక మునుపు గనక వారు పిల్లల కని ఉండినట్లయితే ప్రపంచంలో మరి పరిశుద్ధ సంతానము, పాపపు సంతానం అని 2 సంతానాలు ఉండేవి. అలా లేవు ఇప్పుడు. ఓన్లీ అందరూ పాపపు సంతానమే ఉన్నారు. ఎందుకంటే
దురదృష్టవశాత్తు వాళ్ళు పరిశుద్ధతలో ఉన్నప్పుడు ఒక పాపను గాని, బాబును గాని కనేంత వరకు కూడా నమ్మకంగా లేరు. వెంటనే వారు బయటికి పంపివేయబడిన తరువాత వారికి పిల్లలు కన్నారు గాబట్టి, అప్పుడు వారికి పిల్లలు పుట్టారు. అంతేగాని మీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళకి సంపర్కం అనేటువంటిది, సంయోగం అనేటువంటిది, పిల్లలు పుట్టించడం అనేటువంటిది, రీ ప్రొక్రియేషన్ అనేటువంటిది దేవుడు ముందే ఆళ్ళకి ఆ ఎలిజిబుల్ ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చాడు. అప్పుడు గూడా వాళ్ళు పిల్లల్ని కనొచ్చు. పరిశుద్ధులో ఉన్నప్పుడు గూడా పిల్లల్ని కనొచ్చు. సంయోగం, సంపర్కం అనేటువంటిది పాపముగా ఎంచబడలేదు అప్పుడు. ఆ తర్వాత కేవలము వివాహ సంబంధంలో మాత్రమే సంయోగం, సంపర్కం అనేటువంటిది పాపముగా ఎంచబడకుండా పవిత్రంగా ఎంచబడింది. సో, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో, తన భార్యైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానెనెను. సో, కయ్యనును కనింది. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోని భూమిని సేద్యపరచువాడు. సో, కయీను తన తండ్రిలాగే భూమిని సేద్యపరచడం ప్రారంభించాడు. కాపోతే హేబేలు గొర్రెలు కాచుకోవడం మొదలుపెట్టాడు. 2 మంచి పనులే అంటే 2 మంచి పనులే. కానీ చూడండి, మీకో విషయం అర్థం అవ్వాలి ఇక్కడ. ఈళ్ళు వీళ్ళు అసలు మొదటి ప్రపంచంలోనే మొదటి ఇద్దరు పిల్లలు గదా! ప్రపంచం ఎంత పెద్దది. బయట ఏదెన్ తోటలోనే కాకుండా ఏదెన్ తోట బయట ఎన్ని వేల రకాల చెట్లు, ఫలాలు ఎన్నున్నాయి. వాళ్ళు నిజంగా అంత కష్టపడి పని చేసి చేయాలా అంటే వాస్తవానికి అవసరం లేదు. కాకపోతే దేవుడు మానవునికి పని అనేటువంటిది అలా పెట్టాడు. మానవుని యొక్క శరీరానికి మంచిది. పని అనేటువంటిది మానవ శరీరం మంచిది. బద్ధకంగా పడి ఉంటే మానవ శరీరం అందుకు డిజైన్ చేయబడాల. మానవ శరీరం పని చేయాలి, కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, మళ్ళీ కష్టపడాలి, తినాలి. అలా దేవుడు పెట్టాడు. అందుకే హేబెలు గొర్రెల కాపరిగాను, కయ్యోను భూమిని సేద్యపరచువాడుగాను తయారాడు. 2 కూడా మంచి పనులే. 2 మంచి పనులే. ఓకే. కొంతకాలమైన తరువాత కయ్యోను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చెను. చాలు. అసలు యెహోవా దేవునికి బలర్పించాలనే కాన్సెప్ట్ వీళ్ళకెలా వచ్చింది? యెహోవా దేవునికి బలి అర్పించాలనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళకెందుకు? అసలు వీళ్ళకి ఎలా వచ్చింది? ఆళ్ళ మనసుకి ఎలా వచ్చింది అని మనం గనుక పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నథింగ్ బట్ హవ్వ, ఆదాములు పాపము చేసిన తర్వాత వాళ్ళ పాపమును వాళ్ళ సిగ్గును కప్పడానికి దేవుడు ఏ విధంగా అయితే ఒక జంతువును బలర్పించి దాని యొక్క చర్మమును వారికి చర్మపు చొక్కాలుగా తొడిగించి ఇచ్చాడో, ఆ సంగతిని వీళ్ళందరూ కూడా కయ్యోను, హేబేలు క్షమించండి, ఆదాము, హవ్వలు వారు చూశారు. దాన్ని వాళ్ళు చూశారు. ఏది? దేవుడు తమకు బదులుగా ఒక జంతువుని బలర్పించడం వారు చూశారు కాబట్టి, వాళ్ళు బయటకొచ్చిన తర్వాత కూడా అట్టి రీతిలోనే దేవునికి బలర్పించడం మొదలుపెట్టారు. సో, కయ్యోను, హేబేలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు యెహోవా దేవునికి బలర్పించడం అంటే, తమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము, హవ్వల దగ్గర నుంచే నేర్చుకున్నారు. ఎందుకంటే తమ తల్లిదండ్రులైన ఆదాము, హవ్వలు కూడా యెహోవా దేవునికి బలర్పించేవారు కాబట్టి, వాళ్ళ నుంచి వీళ్ళు కూడా దాన్ని చూచి నేర్చుకొని వీళ్ళు కూడా యెహోవా దేవునికి బలర్పించడానికి వచ్చారు. బైబిల్‌లో ఆదాము, హవ్వలు బలర్పించినట్లు రాయబడలేదు. అయినా అది కామన్ అండర్‌స్టాండింగ్. రాయబడకపోయినా యెహోవా దేవునికి బలర్పించినటువంటి కామన్ సెన్స్ ఈ ఇద్దరు పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. అది ఆదాము, హవ్వల దగ్గర నుంచి నేర్చుకున్నారు. మరి వారెక్కడి దగ్గర నేర్చుకున్నారంటే, వాళ్ళు యెహోవా దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఏదెను వనంలో ఉండి నేర్చుకున్నారు. ఓకే. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఆదాము తన భార్యైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యీనును, అంటే స్వాధీనము, ఆధీనం అనేటువంటి ఆ పేరుకి అర్థం అనమాట. కానీ యెహోవా దేవుని నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తర్వాత ఆమె తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు అంటే ఊపిరి అనమాట. కనెను. హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అలాగే హేబేలు కూడా పొలం పంటలో కొంత అర్పణగా తీసుకొచ్చాడు.
ఓకే. మీ అందరికి ఇప్పుడు క్వెషన్. ఇప్పుడు అయితే మీరందరూ ఆన్సర్ చేయాల్సిందే. ఆ! ఆన్సర్ చేయాల్సిందే అందరూ గూడా. చెప్పండి ఇప్పుడు. దేవుడు కయ్యోని అర్పణ ఎందుకు అంగీకరించలేదో మాట్లాడండి. చెప్పండి. టాక్ టు మీ నౌ. ఆన్సర్ చేయాలిప్పుడు. రావాలా? నేను చెప్తా ఉంటే కూర్చొని వింటా ఉన్నారు కొంతమంది. వినడానికి ఉన్నారులే, మంచిది, సంతోషం. బట్ మీరు కూడా ఆన్సర్ చేయండి, విందాం. చెప్పు నిసి. చెప్పాలి, చెప్పాలి. చెప్పండి సొలొమోన్ గారు, చెప్పండి. ఓకే, గుడ్. యువర్ ఆన్సర్ ఇస్ క్లోజ్డ్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు? సునీత గారు చెప్పండి. అంటే ఏంటి, ఏం క్రియ? కయ్యోని అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? ఓకే. కయ్యోని తన హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వలేదు అనిపిస్తుంది. మరి ఎలా ఇచ్చారంటారు? అంటే తమ్ముడు ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చారంటారా, లేకపోతే ఎట్లా? వాస్తవానికి మీరు బైబిల్లో చూస్తే కయ్యోని మొదటిగా తెచ్చడం ఉంది, ఆ తర్వాత హేబెల్ తెచ్చడం ఉంది. మరి ఎట్లా అంటారు? సరే, ఐ లాక్ యువర్ ఆన్సర్. రావాలి ఇక. నిస్సి చెప్పమ్మా. ఆ, ఆ. నువ్వే యంగ్ స్టూడెంట్వి, మనదేమో ఆన్లైన్ బైబిల్ కాలేజీలో యంగ్ స్టూడెంట్. కొంచెం ఇచ్చారనిపిస్తుంది. మరి చిన్న ఆయన ఎక్కువ ఇచ్చారనిపిస్తుందా? అంతేగా నువ్వు చెప్పు. వెరీ గుడ్. బాగుంది. నెక్స్ట్ భార్గవి గారు. భార్గవి గారు ఉన్నారా? భార్గవి గారు, వినోద్ గారు, ఉమ్, శ్రావణి గారు, గోపి గారు. భార్గవి గారు ఆన్లో వచ్చారా? చెప్పండి. సరే, చెప్పండి, చెప్పండి. ఆ, ఆ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్. మిగతా వాళ్ళు యాక్టివ్గా లేరు, ఎక్కడో దూరంగా ఉన్నారు, ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టేశారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఇలా పలు పలు విధాలుగా నేను అర్థం చేసుకుంటాను. ఓకేనా? అంతేనా? మీరు ఉన్నారా అసలు? ఓకే, చాలా సంతోషం. బట్ థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్. ఉండాలా, మీరు ఉండాలి, మీరు చక్కగా శ్రద్ధగా వినాలి. ఇట్స్ ఎ బైబుల్ కాలేజ్. ఇట్స్ ఎ బైబుల్ కాలేజ్. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ లిజన్ టు ద గాడ్స్ వర్డ్. ఓకే, లెట్స్ కమ్ డౌన్ టు ది అవర్ టాపిక్. ఒకసారి మనం చూద్దాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. వెర్ ఇస్ దాట్? ఓకే, ఓకే. సో చూడండి, ఎక్కడున్నాం మనము? ఓకే. హేబెలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో కొన్నిటిని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. వాక్యం సరిగ్గా గమనించాలి, సరిగ్గా వినాలి దేవుని వాక్యాన్ని. హేబెలును అతని అర్పణను అంగీకరించిన దేవుడు మొదటిగా మనుషులను లక్ష్య పెడతాడు, వారి మనస్సులను లక్ష్య పెడతాడు. అంతేకాని వారు తెచ్చినటువంటి అర్పణలు కాదు. ఇక్కడ కూడా 5వ వచనంలో కూడా కయ్యనును అతని అర్పణను అంటాడు. అంటే దేవుడు మనుషులను వారి మనస్సులను లక్ష్య పెడతాడు, వారి అర్పణలు కాదు.
కానీ ముందుకెళ్ళి చూద్దాం. ఎందుకు దేవుడు కయ్యేనును అతని అర్పణలు లక్ష్య పెట్టలేదో జాగ్రత్తగా వినండి. పెద్ద స్టోరీ. జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఐ హావ్ టు కమ్ బ్యాక్ అండ్ టెల్ యూ అండ్ సీ యూ అండ్ టెల్ యూ దిస్. లేవ్యాకాండం 1వ అధ్యాయంకు 2వ అధ్యాయంకి వచ్చే వరకు కూడా బలులు ఇన్ని రకాల బలులని అలా దేవుడు ఏమీ నిశ్చయించలేదు. వినాలి జాగ్రత్తగా. మనకి లేవ్యాకాండంలో మొదటి నుంచి 5వ అధ్యాయాలలో మనకి 5 రకాల బలులు ఉంటాయి. పాపరార్థ బలి, అపరార్థ బలి, సమాధాన బలి, నైవేద్య బలి, ఇలా బలులు కొన్ని ఉంటాయి. అయితే అందులో నైవేద్య బలి అని ఒకటి ఉంటుంది. నైవేద్య బలి అది రెండోది. యాక్చువల్లీ నైవేద్య బలి ఏంటంటే ఫ్లోర్ నుంచి, అంటే పౌడర్, గోధుమ పిండితో చేసేటువంటి ఒక నైవేద్యం. ఓకే. సో ఆ నైవేద్య బలి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. అది రెండోది యాక్చువల్లీ. అయితే దేవుడు కేవలం లేవ్యాకాండంలో మాత్రమే నైవేద్య బలిని ప్రవేశపెట్టాడు. అంతకుముందు నైవేద్య బలి అనేటువంటిది లేదు. అండ్ నైవేద్య బలిలో రక్తము ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. నైవేద్య బలిలో రక్తం ఉండదు. అసలు బలి అంటేనే రక్తముతో కూడింది అని అర్థం. ముందు అది అర్థం చేసుకుని ఫస్ట్. బలి అంటేనే రక్తంతో కూడింది. రక్తంతో ఉంటేనే బలి. యాక్చువల్లీ రక్తము లేకుండా బలి కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ లేవ్యాకాండంలో దేవుడు నైవేద్య బలిని ఒకటి మొదలుపెట్టాడు, ఒక స్టార్ట్ చేశాడు. అంతకుముందు వరకు నైవేద్య బలి లేదు. ఎవరు అర్పించినా అందరూ కూడా రక్తముతో కూడిన బలిలే అర్పించారు. రక్తముతో కూడిన బలులు, రక్తముతో కూడిన బలులు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే యెహోవా దేవుడు అర్పించాడు రక్తంతో కూడిన బలే. అందుకే వాళ్ళకి చొక్కాలు వచ్చినాయి, చర్మం చొక్కాలు. హవాదములు ఏం చేస్తుంటారు? రక్తంతో కూడిన బలే. అందుకే హేబేలు తొలిచూలు పుట్టిన వాటిని కొన్నింటిని తీసుకుని వచ్చి శ్రేష్టంగా తీసుకుని వచ్చి యెహోవాకు బలి అర్పించాడు. ఆయన హేబేలు బలిలో రక్తం ఉంది. హేబేలు బలిలో రక్తం ఉంది, కానీ కయ్యోను బలిలో రక్తం ఉందా? కయ్యేను బలిలో రక్తము లేదు. కయ్యేను బలిలో రక్తము లేదు. పాపమునకు జీతమేంటి? మరణం. అంటే మనుషుడు పాపి కాబట్టి మనుషుడు చనిపోవాలి. అయితే మనుషుడు చనిపోయే ప్లేసులో దేవుడు తాత్కాలికమైనటువంటి ప్రణాళిక ఏర్పరిచి మనుషునికి బదులుగా ఒక పశువునో ఒక పక్షినో అర్పించేటువంటి కార్యక్రమము దేవుడు తాత్కాలికంగా ప్రవేశపెట్టాడు. కాబట్టి అది ఏదెను వనములోను తర్వాత హవ్వాదముల్లో కూడా వాళ్ళు చేశారు కనుక దాన్ని అనుసరించే దేవుడు ఆశించినటువంటి, దేవుడు ఏర్పరిచినటువంటి ప్రణాళికలో, సిస్టంలో ఉన్నటువంటి రక్తముతో కూడినటువంటి బలిని హేబేలు తీసుకొచ్చాడు. కానీ కయ్యిని మాత్రము రక్తము లేని బలును తీసుకొచ్చాడు. రక్తము లేని బలును తీసుకొచ్చాడు. దాని అర్థం ఏంటయ్యా అంటే, నేను పాపిని కాదు, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరము లేదు, నేను నీతిమంతుడిని అని చెప్పుకోవడం దాని యొక్క పరమార్థం. లోపల పరమార్థం అదే. ఎందుకంటే ఎవడైనా సరే నేను పాపిని అని గ్రహిస్తాడో వాడు తన పాపముల నిమిత్తం తను చనిపోవలసినటువంటి ప్లేసులో తనకు బదులుగా ఒక గొర్రెనో ఒక ఏమంటారు పశువునో ఏదో ఒక దాన్ని తీసుకుని వచ్చి దాన్ని వధించి దాని యొక్క రక్తంను చిందించి తను పాప ప్రాయచిత్తం చేసుకుంటాడు. అంటే అసలు బలి అంటేనే రక్తంతో కూడింది. అయితే కయ్యను మాత్రం రక్తము లేని బలి తీసుకొచ్చాడు. అంటే దేవునికి వ్యతిరేకమైనది, దేవుడు ఇష్టపడినది, ఎలా అంటారో ఏంటిది, స్వనీతితో ఉన్నటువంటిది, దేవుని ఎదిరించేది, దేవునికి ఎదిరికిచ్చేది, దేవుని ఎదిరించేది, దేవునికి ఎదురు చెప్పేది, రక్తంతోనే ఉండాలా, రక్తంతోనే అర్పించాలా, ఇలా అర్పిస్తే దేవుడు తీసుకోడా అని రెక్లెస్నెస్, నెగ్లిజెన్స్, ఇవన్నీ కూడా కయ్యనులో కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఊరికే వాకింగ్ చదవంటే వాకింగ్ చదవడం కాదు.
ఏదో తెలుసుకోవడం కాదు. అందుకే ఇది బైబిల్ కాలేజ్, జాగ్రత్త వినాలి. అందుకే ఇది బైబిల్ కాలేజ్, జాగ్రత్త వినాలి. మీకు ఇవన్నీ ఎవరు చెప్పరు, మీ పాస్టర్లు అంతకనే చెప్పరు. కానీ కొంతమందికి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. కయ్యను రక్తముతో కూడిన బలిని తీసుకుని రాలేదు, హేబేలు మాత్రమే రక్తముతో కూడిన బలిని తీసుకుని వచ్చాడు. అందుకే దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కయ్యను అర్పణను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే, కయ్యేను హృదయం మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఏంటి మా అమ్మ నాన్నలు చెప్పినట్లు కానీ, లేదంటే వాళ్ళు చేసినట్లు కానీ ఒక రక్తముతో కూడినటువంటి బలి నర్పించాలా అని తను ఆలోచించాడు. అందులో సందేహమేమీ లేదు. రాయబడకపోవచ్చు, సందేహమేమీ లేదు. ఆ తర్వాత, నేను పాపిని కాదు కాబట్టి నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి రక్తం చిందించవలసిన అవసరం లేదు, నేను ఏదో చేయాలి కాబట్టి చేస్తాను అనేటువంటి నెగ్లిజెన్స్ కయ్యోనులో కనబడుతుంది. దేవుడు పెట్టిన సిస్టమ్ని నెరవేర్చలేదు. దేవుడు పెట్టిన సిస్టమ్ వ్యతిరేకంగా వెళ్ళాడు. పైగా తన మనసు మంచిది కాదు, సత్క్రియ చేయలేదు, మంచి పని చేయలేదు. వాస్తవానికి కయ్యనికి ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఉంది. తమ్ముడు హేబేలు, నీ దగ్గర ఇట్లాంటి మంచి మంచి క్రొవిన ఉన్నాయి కదా, గొర్రెలు ఉన్నాయి కదా, ఇగో నా దగ్గర ఒక 5 కేజీల టమాటాలు తీసుకొని, లేదంటే నేను సేద్యం చేసేవాడిని, మరి బంగాళంపలు ఏదో తీసుకొని నాకు ఒక గొర్రెపిల్లని ఇవ్వు అని చెప్పి తీసుకొని, దానికి బదులుగా ఇది ఇచ్చి దీనికి బదులుగా అది తీసుకొని, ఖచ్చితంగా తను కూడా రక్తంతో కూడిన బలి అర్పించవచ్చు. అందులో సందేహమే లేదు. కయ్యనికి ఆప్షన్ ఉంది. కయ్యోనికి ఆప్షన్ ఉన్నా కానీ కయ్యోని దాన్ని తీసుకోలేదు. గర్వం. నేను అడిగేది ఏంటా అని అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో, ఆయనకి అదే అర్పించాలనుకున్నాడో, ఏకేదో నామకార్థం చేద్దాం అనుకున్నాడో, నెగ్లిజెన్స్. అది మంచి హృదయం కాదు మరి. అంతే. అందుకే కయ్యను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని చాలా క్లియర్గా రాయబడి ఉంది. సో మీ అందరికీ తెలియదు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అదేంటంటే, కయ్యను రక్తముతో కూడిన అర్పణ తీసుకురాలేదు, హేబేలు రక్తంతో కూడిన అర్పణ తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు హేబేలుని, అతని మనస్సుని మెచ్చి, దేవుడు పెట్టిన సిస్టమ్ని హేబేలు గౌరవించాడు. కాబట్టి హేబేలు తాను పాపినని దేవుడు పరిశుద్ధిని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ ఒప్పుకునే దీంట్లోనే తను చనిపోవాల్సినటువంటి ప్లేస్లో తనకు బదులుగా ఒక జంతువుని అర్పించాడు. కనుక ఇవన్నీ దేవుడు చూసి హేబేలును అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. ఇది ఎందుకంటే పాపం జీవితం మరణం అంటే మరణించాలి. సో మనుషుడు మరణించడానికి బదులు ఏదైనా ఒక జీవి మరణించాలి. అది పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి కట్టడ బలులు అవన్నీ కూడా. మనం పాత నిబంధనలు లేవు, ఇప్పుడు అది అవసరం లేదనుకోండి. బట్ స్టిల్ మనం వాళ్ళ గురించి చదువుతున్నాం కాబట్టి, వాళ్ళ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, మీరందరూ కూడా వినాల్సినటువంటి గొప్ప విషయం ఇది. అదేంటంటే, కయ్యను రక్తము లేని బలుని తీసుకొచ్చాడు, హేబేలు రక్తముతో కూడిన బలిని తీసుకొచ్చాడు. తెలుసుకోవాలి. ముందుకెళ్దాం తెలుసుకుందాం. Where is that? Okay. Are you all able to see the screen? No, you are not able to see the screen. Okay, I'll share the screen again. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చాను. ఇక్కడ చాలామంది అనుకున్నారు, ఇప్పుడు మీరు చాలామంది చెప్పారు కదా, కయ్యను తక్కువ ఇచ్చాడు, హేబేలు ఎక్కువ ఇచ్చాడు. ఇంకొంతమంది ఏమంటారంటే కయ్యను కులి పని తీసుకొచ్చాడు, హేబేలు శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. ఇంకొంతమంది ఏమంటారంటే కయ్యను శపించబడినటువంటి భూమిలోంచి తీసుకొచ్చాడు. మరి కయ్యోను శపించబడిన భూమిలోని తీసుకొచ్చాడంటే మరి హేబేలు ఏమైనా పరలోకం తీసుకొచ్చాడు ఏంటి?
ఏంటి జంతువులు ఏమైనా పరలోకం నుండి వచ్చినాయా? అది అసలు అవన్నీ ఆన్సర్‌లు కాదు. అవన్నీ ఆన్సర్‌లు కాదు. కొంచెం ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు, తక్కువ ఇచ్చాడు. అవన్నీ ఆన్సర్‌లు కాదు. రక్తముతో కూడిన బలి, రక్తము లేని బలి. అంతే. సింపుల్ ఆన్సర్. అండ్ దేవుడు పెట్టిన సిస్టమ్‌ని హేబెలు పాటించాడు. కయీను పాటించలేదు. అంతే. పాపానికి జీతం మరణం. అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తాన్ని చిందించాడు హేబెలు. కాబట్టి హేబెలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కయ్యను రక్తంతో కూడిన బలిని తీసుకోలేదు, రక్తం చిందించలేదు కాబట్టి అతని అర్పణ లక్ష్య పెట్టలేదు దేవుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 5వ వచనం, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా. కయ్యోనికి మిక్కిలి కోపం వచ్చిందంట. ఎందుకంటే దేవుడు అర్పణ అంగీకరించలేదు కదా. అచ్చా, మరి అప్పుడు ఏం చేయాలి? కయ్యను తను సరిదిద్దుకోవాలి. తను సరిదిద్దుకోవాలి. అవును, నేను చేసిన తప్పే కదా, రక్తంతో కూడిన బలి తీసుకురాకుండా రక్తం లేని బలి తీసుకొచ్చాను కాబట్టి అది దేవునికి యోగ్యంగా లేదు, నేను రక్తంతో కూడిన బలి తీసుకురావాలని అని తాను సరిదిద్దుకోకుండా ముఖం చిన్నపుచ్చుకొని కోపగించుకున్నాడు. అప్పుడు దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. కయ్యోను, నీకు కోపం ఎలా? ముఖం చిన్నపుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ అంటే ఏంటి? మంచి క్రియ. ఆ మంచి క్రియ అంటే ఏంటి? రక్తంతో కూడినటువంటి బలి. ఓకే, చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. ఓకే, ఇక్కడ గమనించండి. నీవు దాన్ని ఏలుదు అంటే యాక్చువల్లీ ఇది ఇది ఏమంటారంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్. కొన్ని చిన్న చిన్న ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథం తెలుగులో రాయబడలేదు. బైబిల్ గ్రంథం రాయబడింది హీబ్రూ భాషలో రాయబడింది, ఆరామిక్, గ్రీక్ భాషలో రాయబడింది కాబట్టి చిన్న చిన్న ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయి. దయచేసి ఈ విషయం గమనించాలి. నీవు సత్క్రియ చేసిన ఎడలా చెయ్యని ఎడలా వాకిట పాపం పొంచి ఉండును. అంటే ఏంటి? నువ్వు సత్క్రియ చేయకపోతే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. ఏంటి, అర్థమవుతుందా? అండ్ నీ ఎడల దానికి వాంఛ కలుగును, అది నిన్ను ఏలును. నువ్వు దాన్ని ఏలడం కాదు. పాపం నువ్వు ఏలడం ఏముంది? పాపమే నిన్ను ఏళ్తుంది ఈ రోజున. ఓకే, పాపం ఏళ్తుంది నిన్ను, నువ్వు దాన్ని ఏలడం కాదు. ఓకే, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అది నిన్ను ఏలును. ఏది? పాపం నిన్ను ఏళ్తుంది. ఎందుకంటే నువ్వు సత్క్రియ చేయలేదు కదా, పాపం నీ వాకిట పొంచి ఉంది కదా. సో పాపం నిన్ను ఏళ్తుంది, అంతేగాని నువ్వు పాపం ఏలడం కాదు. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టు. యాక్చువల్లీ దేవుడు మనకు ఆ శక్తి ఇచ్చాడు, పాపంని ఏలే శక్తి ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం పాపం చేయగలం, చేయకుండా ఉండగలం, కానీ మనం పాపం చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే మన బలహీనత అది. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కిందకి వస్తే ఓకేలేండి. ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు నేను మీకు ఏమైతే చెప్పానో ఆ పాయింట్లు ఇప్పుడు వస్తాయి చూడండి. కయ్యను తల్లిదండ్రుల మాదిరిలో నడవలేదు, కయ్యను బలిలో రక్తము లేదు, కయ్యను మంచి స్వభావం కలిగిన వాడు కాడు. కయ్యేను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఇక్కడ మాట్లాడని కంటే పోట్లాడని ఉంటే బాగుంటుంది. వినాలి జాగ్రత్తగా. 8వ వచనంలో కయ్యేను తన తమ్ముడైన హేబెలుతో పోట్లాడని ఉండాలి. నిజం, అక్కడ జరిగింది అదే. మరి పోట్లాడాను మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. అందరూ ఉన్నారా ఇక్కడ? ఇంకా కొన్ని చేతులు లెగలేదేంటి మరి? రైట్, ఏం చదువుతున్నాం మనం ఇక్కడ కయ్యోను మంచోడు కాదనడానికి ఉదాహరణలు చూడండి. ఇక్కడ కయ్యోను మంచోడు కాదని ఉదాహరణలు చూడండి. ఏంటంటే ఉదాహరణలు ఏంటంటే, ఇప్పుడు దేవుడు నీ యొక్క అర్పణ అంగీకరించలేదు, అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు సరిదిద్దుకొని మంచి అర్పణ తీసుకొచ్చి అర్పించాలి, రక్తంతో కూడిన అర్పణ తీసుకొని అర్పించాలి. అంతేగాని నువ్వు కోప్పడి, నువ్వు చిన్నపుచ్చుకొని, తమ్ముడితో మాట్లాడి, వాడితో పోట్లాడి, ఆయన కొట్టి చంపి ఎందుకు? నీ మనసు మంచిది కాదు. ఆ విషయం దేవుడికి ముందుగానే తెలుసు. అందుకే నీ బలి అర్పించలేదు, నీ బలి అంగీకరించలేదు. అంతే, సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, సో ఇక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కయ్యోను తెలిసి తమ్ముని చంపాడా,
ఏదో పొట్లాట్లో తెలియక తమ్ముడిని చంపాడా? తెలిసి చంపాడా? తెలియక చంపాడా? ఎందుకంటే అప్పటి వరకు ఎవరు మరణించలేదు. మళ్ళీ చెప్తున్నానండి. ప్రపంచంలో మొట్టమొదటిగా మరణించినటువంటి వాడు ఎవరంటే హేబెలే. ఆయన ప్రపంచంలో మొట్టమొదటిగా పరదేశుకెళ్ళినోడు హేబెలే. ఆదాం కంటే ముందు హేబెల్ పరదేశుకెళ్ళాడు. ఓకే అండి. సో, మొట్టమొదటి చంపబడినవాడు హేబెలే. మొట్టమొదటి పరదేశుకెళ్ళినవాడు హేబెలే. అయితే కయ్యోను కావాలని చంపాడా? పొరపాటున చంపాడా తమ్ముడిని? పోనీ ఓకే. పోనీ ఆహ్, చంపాలని కొట్టాడా? లేకపోతే కొడితే చనిపోయాడా? ఆహ్, ఏం ప్రశ్నలండి. ఏం ప్రశ్నలండి అనుకోవద్దు. ఆహ్, ఆ! చంపాలని కొట్టాడా? లేకపోతే కొడితే చనిపోయాడా? ఓహ్! ఓకే. ఓకే. ఇట్స్ వెరీ క్లియరా? సో, చంపాలనే చంపాడు. కావాలనే కొట్టి చంపాడు. అంతేగాని ఏదో ఏమంటారు, అమాయకత్వంలో కొడితే ఆయన చనిపోవడం అట్లయితే లేదు. అంతేగా? ఎగ్జాక్ట్‌లీ ట్రూ. ఎగ్జాక్ట్‌లీ ట్రూ. కయ్యోనుకి అంత కోపమొచ్చింది. కయ్యోను అంత రౌద్రుడైపోయాడు. కయ్యోను తమ్ముడిని అంత చితక పడేశాడు. కొట్టి, 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 కొట్టి చంపేశాడు. చనిపోతాడని తెలిసి కూడా అయినా చంపేశాడు. అక్కడికి తెలియపోవట్లా ఆయన మనసేంటనేది మనకు అర్థం కావట్లా. అసలు ఆయన మనసేంటో అర్థం కాదు. పోనీ తమ్ముడిని చంపేసిన తర్వాత ఏమన్నా పశ్చాత్తాపపడ్డాడంటే మళ్ళీ అక్కడ పశ్చాత్తాపం కూడా ఉండదు. దేవుడు వచ్చి కయ్యోనుని అడుగుతున్నాడు ఏమని? "నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే" నేనేమన్నా నా తమ్ముడికి కావాలని వాడినా అని ఎదురు ప్రశ్నేసాడు. ఎవరికి? దేవునికి వ్యతిరేకంగా. అసలు చూడండి ఆడి మనస్తత్వం చూడండి ఇక్కడ. ఎలా సాతానుడు మొదటి సంతానంలో ఉన్నటువంటి కయ్యనుని ఎట్లా ఉపయోగించుకున్నాడో చూడండి. హ్మ్. చూడండి ఇక్కడ ఏమంటాడు? ఓకే. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని అడుగగా, కయ్యన్ని అడుగగా అతడు నేను నాకు తెలీదు అన్నాడు. అని అక్కడితో ఆగలా. నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. ఈ ఎదురు మాటలు, ఈ ఎదురు సమాధానాలు దేవునికి నచ్చవు అసలు. దేవునికి అస్సలు నచ్చవు అసలలా. ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపపడితే అది దేవుడు ఓకే. గాడ్ మే జస్ట్ కన్సిడర్. ఆయన కన్సిడర్ చేస్తాడు. ఏమన్నా ఆలోచించి శాపం తగ్గించడమో, శిక్ష తగ్గించడమో ఏదో చేస్తాడు. అంతేగాని ఇలా ఎదురు మాట్లాడి యూనో చేస్తే దేవుని యొక్క శిక్ష మరింత ఘోరంగా ఉంటుంది. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలల్లో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే నిజంగా ఇది ఎక్స్‌ప్రెషన్. ఇది నిజంగా రక్తం మొరపెట్టడం గాదు. ఇది ఎక్స్‌ప్రెషన్ అనమాట. అంటే నీ తమ్ముని యొక్క రక్తం ఇంకా ఆరలేదు. నువ్వు చేసినటువంటి పని చాలా ఘోరమైన పని చేసావు నువ్వు. నువ్వు ఒక 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 నరుడిని చంపేసేసావు. అంటే నా స్వరూపంలో నా పోలిక చొప్పున చేయబడినటువంటి వాడిని నువ్వు చంపేసావంటే నువ్వు ఎంత ఘోరమైన పని చేసావని చెప్పేసి దేవుడు కయ్యను మీద కోపడ్డాడు. సో, కయ్యను హేబెల్‌ని చంపేశాడు. ఓకే. ఓకే. 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నీ నేల మీద ఉండకుండా ఎంత చక్కగా ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎక్స్‌ప్రెషను. భలే ఉంది ఎక్స్‌ప్రెషన్ మళ్ళీ చూడండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నిజంగా నేల నోరు తెరిసిందని కాదు ఎక్స్‌ప్రెషన్ ఇది. తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేల మీద సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదంటే దేవుడు పొట్ట మీద కొట్టాడనమాట. పొట్ట మీద అంటే జీవనం మీద కొట్టాడు. ఎవరికి? కయ్యనికి. ఓ అబ్బాయి ఇక నువ్వు సేద్యపరుస్తున్నావు గదా! అస్సలు నువ్వు ఎక్కడ సేద్యపరిచినా నీకు పంట పండదు. నువ్వసలు అడుక్కొని బ్రతకాలి. లేపోతే నువ్వు దేశదిమ్మరవ్వాలి తప్ప అసలు నీకు పంట అనేది ఉండదని జెప్పేసి దేవుడు కయీనును శపించాడు. ఓకే. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది సారం ఇక మీద నీకియ్యదు.
నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్పేసి ఆయన రొమ్ములు కొద్దుకుంటూ ఏడ్చుకుంటూ భయంకరంగా దేశం మొత్తం తిరుగుతూ ఏంటి సంచరించాడు. దేశం మొత్తం అంటే అప్పుడు దేశమే లేదులేండి. ఇది ఇది మోషే గారు రాస్తున్నాడు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్లో దీన్ని రాశారు, దేశ దిమ్మరిపై తిరుగుతూ ఉంటాం అని చెప్పి. ఓకే ఓకే నా లిజన్ దిస్ వన్. ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, గంగిరెద్దులు ఉన్నారు కదా, చాలామంది గంగిరెద్దులను చూసి మాట్లాడుతూ ఉంటారు. ఎవరంటే గంగిరెద్దులు కయ్యని సంతానము, వీళ్ళు కూడా దేశ దిమ్మర్లు, వీళ్ళు దేశాలు తిరుగుతా, అంటే ఐ మీన్ టు సే ప్రాంతాలు తిరుగుతా, అక్కడ ఎక్కడ తిరుగుతా మొత్తం అడుక్కుంటూ ఉంటారు. వీళ్ళు గంగిరెద్దులు కయ్యని సంతానం అనుకుంటారు చాలామంది. వాస్తవానికి కయ్యని సంతానం భూమి మీద లేదు. ఓకే అండి, కయ్యని సంతానం భూమి మీద లేదు. ప్రస్తుతం భూమి మీద ఉన్న సంతానం అంతా కూడా సేతు సంతానము. ఆ సేతు సంతానములో అంటే హేబేలుకు బదులుగా దేవుడు ఆదామునకు మరొక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు పేరే సేతు. ఆ సేతు సంతానంలో పుట్టినటువంటి నోవహు యొక్క ముగ్గురు కుమారుల యొక్క సంతానమే ప్రస్తుతం భూమి మీద ఉంది. ప్రస్తుతం భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నోవహు యొక్క ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన వారే. కాబట్టి మీకు 10వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అసలు మీకు చాలా అద్భుతమైనటువంటి డీటెయిల్స్, చాలా అద్భుతమైన డీటెయిల్స్ మీరు ఇంతవరకు ఎప్పటిదాకా విన్నవన్నీ ఇంతవరకు మీరు ఎప్పుడు వినిది కాదులేండి. అలాగే మీరు విన్నవి చాలా 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 వస్తూనే ఉంటాయి. మీరు వింటూ ఉండండి. ఇది మీకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయము. ఓకే, గంగిరెద్దు మళ్ళీ చదివేసాను. గంగిరెద్దు వాళ్ళు కయ్యని సంతానమా? కాదు. ఓకే, ఈ ప్రస్తుతానికి భూమి మీద కయ్యని సంతానం ఎవరు లేరు. ఎందుకంటే జలప్రలయంలో అందరూ చనిపోయి సేతు సంతానములో చివరి వాడైనటువంటి నోవాహు, అతని ముగ్గురు కుమారులు వాళ్ళ కోడళ్ళు తప్ప ఎవరు భూమి మీద పెరగలేదు, భూమి నుంచి తప్పించుకోలేదు, ఆ జలపుల నుంచి తప్పించుకోలేదు. సో ప్రస్తుతానికి భూమి మీద ఉన్న వారందరూ కూడా కయ్యోని సంతానం అయితే అస్సలు కాదు. ఒక్కడు కూడా కయ్యోని సంతానం భూమి మీద లేడు. అందరూ సేతు సంతానమే, నోవా కుమారుల యొక్క సంతానమే. నేడు ఈ ప్రదేశం నుండి నిలబొట్టుతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదెమ్మరినయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో. వాస్తవానికి ఆ రోజున ఎవడో లేడు అక్కడ. ఎందుకంటే మీ ఆదాము హేబేలు కయ్యోను తప్ప ఇంకెవరు లేరు. ఓకే, ఇది తర్వాత ఫ్యూచర్లో జరగబోయేది. మీరు గమనించండి. ఇప్పుడు కయ్యేను హేబేలు తర్వాత సేతు పుట్టాడు. సేతు తర్వాత అనేక మంది కుమారులు కుమార్తెలు ఇంకా ఆదాము కలిగారు. 5వ అధ్యాయంలో మనకి ఆ క్లారిటీ ఉంటుంది. ఆదాము హవ్వలకు ఇంకా చాలామంది పిల్లలు పుట్టారు. తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లేని రాయబడలేదు, చాలామంది పిల్లలు పుట్టారు. సో ఆయన ఏమన్నాడంటే, నన్ను కనుగొన్నవాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. ఎవరో కయ్యను. అప్పుడు యెహోవా అతనిని బట్టి, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యని చంపిన యెడల వానికి ప్రతిదానన 7 అంతలు కలుగున నేను, మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపకయునున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. మీరు ఎంతమంది ఎనీ క్వశ్చన్స్ దేవరాజ్ నెమ్మాది అనే ఛానల్లో ఉన్నారో నాకు తెలీదు. ఆల్రెడీ నేను మధ్యాహ్నం ఒక 3 వీడియోస్ మన రేమా బైబిల్ కాలేజ్లో నేను పోస్ట్ చేశాను. 3 వీడియోస్. అది ప్రకటన సిద్ధాంతం ఏదైనా తోట ఇప్పుడు ఉందా, క్రైస్తవులు విసంజనం తీసుకోవచ్చా లేదా, పాటించవచ్చా లేదా అనే విషయం గురించి నేను 3 పోస్టులు నా ఛానల్ నుంచి మీకు పోస్ట్ చేశాను. ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి. కయ్యోనుకు యెహోవా వేసిన గుర్తు ఇదేనా అని ఒక వీడియో చేశాను నేను. మీకు ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైనటువంటి వీడియో అది. మీరు చూడండి. అవసరమైతే నేను పోస్ట్ చేస్తాను తర్వాత. కయ్యోనుకి దేవుడు వేసిన గుర్తు ఇదేనా అని ఒక వీడియో చేశాను. నేను పోస్ట్ చేస్తానండి తర్వాత కాసేపు అయ్యాక. మీరు చూడండి, తెలుసుకోండి, స్టడీ చేయండి. ఇంకేం తెలుసుకున్నాం మనం? లేదా బైబిల్ ఆశలను చేశారు 15 సార్లు చదివినంటే కాదు.
చదివితే మంచిదే, చదవాలండి. కానీ లోతులుగా వెళ్ళి దాని గురించి విశేషాలు తెలుసుకోవడం చాలా గొప్ప దీవెనదాయకం, ఆశీర్వాదం అది. ఓకే. సో, దేవుడు కయ్యూనుని ఎవరు చంపకుండా ఉండునట్లుగా దేవుడు అతనికి ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తు సంగతులన్నీ కూడా మీకు నేను వీడియోలో చెప్పాను. దాన్ని చూడండి. ఓకే అండి. అప్పుడు కయ్యోను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి యెహోవా సన్నిధిలో అంటే ఏదెను వనం, ఏదెను దగ్గరికి ఉన్నటువంటి, అంటే ఎక్కడైతే ఏదెను బయట ఆదాము నివసిస్తున్నాడో ఆ ప్రాంతంలో. అక్కడి నుంచి బయలుదేరి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. వాస్తవానికి భూమి మీద ఉన్నటువంటి వారు ఓన్లీ నలుగురే ఉంటాయి, లేదంటే ముగ్గురే ఉంటాయి. ఇప్పుడు హేబెల్ చనిపోయాడు. ఓన్లీ ముగ్గురే ఉన్నారు భూమి మీద. కయ్యను, ఆదాము, హవ్వ. వీళ్ళు ముగ్గురే ఉంటే నోదు దేశం ఏడ నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? నోదు దేశం ఎక్కడి నుంచి వస్తది? ఎవరున్నారు? అసలు అప్పుడు దేశాలు లేవు కదా అంటే, యెస్, డెఫినెట్‌లీ ట్రూ. అయితే ఇది మోషే రాస్తున్నాడు కాబట్టి, ఆనాడు దేవుని చేత శపించబడిన తరువాత కయ్యేను వెళ్ళిన ప్రదేశాన్ని మోషే ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నోదు దేశం అని పిలిచారు. మళ్ళీ చెప్తున్నానండి. ఆదికాండము 4వ అధ్యాయములో కయ్యను తన తమ్ముడిని చంపి దేవుని చేత శపించబడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక ప్రదేశంలో కాపురం ఉన్నాడు కదా. ఆ ప్రదేశాన్ని మోషే ఈ యొక్క గ్రంథం రాస్తున్నప్పుడు ఏమని పిలిచారో ఆ పేరును రాస్తూ ఆ దేశంలో కయ్యోను కాపురం ఉన్నాడు అని చెప్పాడు. అంతేగాని కయ్యోను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ నోదు దేశం ఉందని కాదు. ఇప్పుడు అంటే మోషే గారు రాస్తున్నప్పుడు ఏ దేశమైతే నోదు దేశంగా ఇప్పుడు పిలువబడుతుందో ఆ దేశంలో అప్పుడు కయ్యోను వెళ్ళి ఆ ప్రదేశంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అది దాని అర్థం. అంతేగాని ముగ్గురే భూమి మీద ఉంటే నోదు దేశం ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది ఆన్సర్. అది మీకు చాలామందికి ఉండే ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేను ఇప్పుడు క్వశ్చన్లో మీకు అడుగుతాను, అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి దాన్ని వినొచ్చు. కయ్యూను తన భార్యను కూడినప్పుడు, ఓకే, మళ్ళీ కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? భలే క్వశ్చన్ అదొకటి. మనకు 5వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఆదాము హవ్వలు కయ్యూను హేబెలుని తర్వాత సేతును కని, సేతుని తర్వాత కుమార్తెలను కనెను అంటది. సో ఖచ్చితంగా కయ్యను తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వచ్చేంత వరకు కూడా చెల్లిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది తప్పుగా ఎంచబడలేదు. ఓకే, తప్పుగా ఎంచబడలేదు. ఖచ్చితంగా కయ్యేను తన సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య. ఓకే, లేకపోతే తన అన్నదమ్ముల యొక్క, అంటే ఇప్పుడు ఆదాము హవ్వలు కుమారులను కూడా కన్నారు కదా. సో ఆ కుమార్తెలు పెళ్లి చేసుకొని పుట్టినటువంటి పిల్లల్లో ఒకళ్ళైనా ఆయన మళ్ళీ చేసుకునొచ్చు. ఇట్లా ఏదైనా జరుగుండొచ్చు. సో మొత్తానికి తన చెల్లిని లేదా తన యొక్క చెల్లెల కూతురునో లేదా తమ్ముళ్ళ కూతురునో అట్లా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకొని ఆమెను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. ఈ హానోకు ఆ హానోకు ఇద్దరు ఒకడు గారు. కయ్యోను కుమారుడైన హానోకు అను మనకు లెమెకు కుమారుడైన హానోకు, సేతుకు పుట్టినటువంటి వారి సంతానంలో ఉన్నటువంటి హానోకు ఒకళ్ళు కాదు. ఆయన వేరు, ఈయన వేరు. ఓకే, సో ఈ హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరిని కట్టించి ఆ ఊరికి తన కుమారుడిని పేరు పెట్టి హానోకు అని పేరు పెట్టాను. ఏది? కయ్యోను. ఎక్కడ? అటువైపు నోదు దేశంలో. ఓకే అని ఉన్నప్పుడు. సో ఆల్రెడీ దీన్ని మీకు గురించి చెప్పాను. ఇక మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను చూడండి. కయ్యోను భార్య ఎవరు? కయ్యోను భార్య ఎక్కడి వచ్చింది అంటే ఆదికాండం 5వ అధ్యాయం 9వ వచనంలో సేతుని కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములన్నీ 800 ఏండ్లు అతడు కుమార్తెలను కనెను. సో ఖచ్చితంగా ఆ కుమార్తెల్లో ఒక దానిని ఆయన చేసుకున్నాడు. ఓకే, 18వ వచనం. హానోకుకు ఇరాదు పుట్టెను. ఇరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతూషాను కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకునెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబేలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించే వారందరికీ మూలపురుషుడు.
అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికును వాడుక చేయవారందరికీ మూలపురుషుడు. అంటే మంచి విద్వాంసుడనమాట. సితారాను వాయించాడు. ఇక్కడ మీకు విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు కయ్యను శపించినప్పటికీ కూడా కయ్యని సంతానములో మంచి మంచి విద్వాంసులు, మంచి మంచి మూలపురుషులొచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కయ్యను దేవుడు శపించాడు. యెస్ రైట్. బట్ స్టిల్ కయ్యోను వంశంలో కూడా మంచి మంచి పెద్ద పెద్ద ఏమంటారు విద్వాంసులొచ్చారు. యూబాలు సితారాను అదేంటి సానికును వారికి మూలపురుషుడంటే తాతలాంటోడనమాట. అంత ఎక్స్‌పర్ట్. తర్వాత పైన మనం చూసాం పశువులు గలవారికి గుడారంలో గుడారంలో నివసించే వారికి యాబాలు అనేటువంటి వాడు మూలపురుషుడని. ఆ తర్వాత మరియు సిల్లా తొబ్కయిలను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని, ఇనుప పనిముట్లన్నిటిని చేయవాడు. తొబెల్‌కాను సోదరుని పేరు నయామా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పదును గల రాగి పనిముట్లన్నిటిని, ఇనుప పనిముట్లన్నిటిని అబ్బో! ఎంత మనం ఎక్కడి గురించి చదువుతున్నాం తెలుసా అండి ఇప్పుడు? కయీను యొక్క సంతానములో మేబీ ఇది మూడో తరం అనుకుంటా బహుశా. ఈ మూడవ తరములో తొబెల్‌కాయి అనేటువంటి అతను పదును గల రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను మనం ఐరన్ ఏజ్ అని, బ్రాంజ్ ఏజ్ అని, ఐస్ ఏజ్ అని, స్టోన్ ఏజ్ అని ఇట్లా చదువుతూ ఉంటాం. మీరు మీరు సోషల్ సైన్స్ చదివితే మీకు ఇవి ఉంటాయి. అవన్నీ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మాటలు. బైబిల్ చూడండి. బైబిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. బైబిల్లో మనకి ఇవ్వబడింది తొబెల్‌కాయిను అనేటువంటి వాడు పదును గల రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను చేయవాడు. అంటే అసలు చాలా గొప్ప గొప్పోళ్ళు కయ్యూను వంశం నుంచి వచ్చారు శపించబడినప్పటికీ కూడా. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. ఇది లెమెకు తన తాతగారైనటువంటి కయ్యను ఉద్దేశించి పాడినటువంటి ఒక పాట. ఇది పద్యభాగం. మళ్ళీ చెప్తున్నాను. లెమెకు తన తాతగారైనటువంటి కయ్యను ఉద్దేశించి పలికినటువంటి ఒక పాట, పాడినటువంటి ఒక పాట, పద్యభాగం ఇది. ఏమనంటాడంటే, ఓ లెమెకు భార్యలారా నా మాట వినుడి, నా మాట వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. ఏడంతల ప్రతిదండన కయ్యోనుకు కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చిన నేను. దీని మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఇదేమో వాళ్ళ తాతగారైనటువంటి కయ్యను గురించి చెప్తున్నాడని, ఇంకోటేమో లెమెకే ఇంకొక ఎవరినో చంపాడని, కాబట్టి ఈ పాటను పాడాడని, ఇలా 2 అభిప్రాయాలు ఉన్నాయి. దీని డీటెయిల్స్ గురించి అంతగా వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఒకవేళ మీరు స్టడీ చేయాలనుకుంటే పర్సనల్గా స్టడీ చేయండి, నో ప్రాబ్లం. ఓకే అండి. 2 అభిప్రాయాలు. ఒకటేమో వాళ్ళ తాతగారి గురించి పాడాడని, ఇంకోటేమో ఈయన కూడా ఒక అతన్ని చంపాడని. సో దాన్ని బట్టి ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఈ యొక్క పాటని పాడాడని, లేకపోతే ఈ యొక్క పద్యాన్ని చెప్పాడని చాలామంది స్కాలర్స్ చెప్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు మీకు చాలాసార్లు చదువుంటే మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. సో ఇది వాళ్ళ తాతగారిని ఉద్దేశించి, అంటే కయ్యను ఉద్దేశించి చెప్పిన మాట. అండ్ దట్టు ఒకవేళ 24వ వచనంలో 7 అంతులు పెద్దన్న కయ్యని కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతులు వచ్చినని చెప్పాను. అంటే లెమెకు కూడా చంపి ఉంటాడు ఎవరినన్నా అనేటువంటి ఒక ఆలోచన మనకి ఇక్కడ తడుతుంది. సో 2 కూడా రైటే అనేటువంటిది ఒక అభిప్రాయం అయితే ఉంది. సో దాని గురించి మీరు డీటెయిల్ స్టడీ మీరు పర్సనల్గా మీరు చేసుకోండి, మీకు అర్థమవుతుంది. లేదా అర్థమైందంటే ఓకే, మీకు అర్థమైందంటే సరిపోతుంది. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కయ్యనుని మళ్ళీ చదువుదామండి. 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఏనోషు పుట్టినప్పుడు
యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేటువంటిది ఆరంభమైనది. అంతకు ముందు వరకు ప్రార్థనలు లేవా అంటే, యెస్. అంతకు ముందు వరకు ప్రార్థనలు లేవు. ఓన్లీ బలులే ఉండేయి. మరి ఆ తర్వాత బలులు ఉన్నాయి. ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఓకే అండి. అంతకుముందు ఓన్లీ యాక్షన్సే. ఆ తర్వాత వర్డ్స్ కూడా. అంతకుముందు ఓన్లీ బలర్పించేవాడు తెచ్చి. ఇప్పుడు మన దేవునితో ప్రార్థించడం అనేది తర్వాత ఏనోషు టైంలో మొదలైందనేటువంటిది మనం చూస్తాము. సో, ఇంతటితో 4 అధ్యాయాలు ఆదికాండంలో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు క్వెషన్స్ ప్లీజ్. 5వ అధ్యాయము మరి వచ్చే క్లాస్‌లో మనం తెలుసుకుంటాము. 6వ అధ్యాయము ఓ మై గాడ్! మీరు అసలు చాలా అద్భుతమైన సత్యం తెలుసుకోబోతున్నారు. 6వ అధ్యాయంలో చాలా చాలా మర్మముయుక్తమైనటువంటివి, మీరు ఇంతవరకు ఎప్పుడు విననటువంటివి 6, 7 అధ్యాయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. తెలుసుకుంటారు. ఎనీ క్వెషన్స్ యూ హ్యావ్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి మీకు? It's already 5. I'll give 1 minute. You have any questions, please ask. అడగొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీకు తట్టకపోతే గ్రూప్‌లోనే అడగండి. మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే. గ్రూప్‌లోనే అడగొచ్చు. మీకు ఆన్సర్ చేస్తాను. లేదు నన్ను పర్సనల్ అడగాలనుకుంటే పర్సనల్‌గానే అడగండి. మీకు ఆన్సర్ చేస్తాను. ఎనీ క్వెషన్స్ యూ హ్యావ్? నో క్వెషన్? ఓకే. నో క్వెషన్. ఓకే. వినోద్ గారు ప్రార్థన చేయండి. మీరు ప్రే చేశారా ఈరోజు? వినోద్ గారు చేయండి. ప్రే చేయండి. ప్రే చేసి ముగించండి. ఆమేన్. ఓకే. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటంటే మన కోఆర్డినేటర్ గారు జార్జ్ గారు యాక్చువల్లీ ఇంట్లో కొంచెం సాడ్ విషయం జరిగింది. అదేంటంటే మరి చెల్లి మౌనిక అంటే వాళ్ళ వైఫ్ ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ డెలివరీ అయితే మరి ఒక 2-3 డేస్ బ్యాక్ లోపల పాప ప్రేగులు మెడకు చుట్టుకొని ఊపిరాడక చనిపోయింది. ఒక వారంలో డెలివరీ. చనిపోయింది పాప. చనిపోయి 3 రోజులు అవుతున్నా మూమెంట్స్ లేకపోతే సడన్గా తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే హార్ట్ బీట్ లేదని చెప్పి వెంటనే సిజేరియన్ చేసి మరి పాపను బయటకు తీశారు. ఆమె చనిపోయింది. ఇంట్లో కొంచెం విషాదం, కొంచెం అది చాలా భయంకరంగా. తమ్ముడు నిన్న మరి నాతో షేర్ చేశాడు, ఈ వారం నేను జాయిన్ అవ్వలేనన్నా బట్ స్టిల్
మీరు క్యారీ అని చెప్పి మనం చెప్పాడు. మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. బ్రదర్ జార్జ్ మన కోఆర్డినేటర్ గారు, పాస్టర్ గారు, ఆయన గురించి ప్రార్థన చేయండి. అనుదినం వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగు చేయలాగా ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనకు ఒక క్లాస్ ఉంటుంది ఈవినింగ్స్ 2 hours చెప్తాము, ముందే చెప్తాము. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎవ్వరు మిస్ అవ్వద్దు. దయచేసి అందరూ కూడా మరి అందుబాటులో ఉండండి. మీరు అసైన్మెంట్లు ఇస్తాను, అవి చేయండి. మీకు పోస్ట్ చేసిన ప్రతి వీడియో చూడాలి. మీ డౌట్స్ ఉంటే అడగండి గ్రూప్లో, లేకపోతే పర్సనల్గానే అడగండి, మీకు ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టుడే. ఈరోజు అటెండెన్స్ నేను తీసుకున్నాను, స్క్రీన్ షాట్ కొట్టి. ఎవరెవరు ఉన్నారో ఇక్కడ మాకు కనబడిపోతుంటుంది కాబట్టి అటెండెన్స్ తీసుకున్నాము. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. See you again in the next class. God bless you all. Thanks for joining. ఒకసారి అందరిని చూడొచ్చా? Alright. Okay, సంతోషం. Alright. God bless you all.